ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఒక బాధ్యతాయుతమైనటువంటి, కాకపోతే కొంత సహజంగా పాజిటివ్ ఉంటుంది చంద్రబాబు గారి మీద. ఒక కాన్సెప్ట్ అయితే విషయాన్ని డీటెయిల్డ్గా మంచి పాయింటే చెప్పారు, అంగీకరించాలి. ఈ విషయంలో ప్రభుత్వం మారి చంద్రబాబు నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు మాత్రమే అయింది. అయినా తెలుగు తమ్ముళ్ళు ఆవేశపడిపోతున్నారు. అధికారుల పోస్టింగ్ నుంచి ప్రతి చిన్న విషయానికి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వ్యవహారాలకు కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. అయితే జగన్ రెడ్డి వాటన్నింటి తొంగలో తొక్కి పగా ప్రతీకారాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో అప్పుడు బాధితులుగా ఇబ్బందులు పడిన వాళ్ళందరూ ఇప్పుడు చంద్రబాబు కూడా అదే బాటలో నడవాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అవుతున్నప్పటికీ ఇంకా కుదురుకోలేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. జగన్ రెడ్డి వ్యవహార శైలి కారణంగా వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. మరకలు అంటని అధికారులు గుర్తించడం కష్టంగా మారింది. తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడే ఎందుకు ఇంత అసహనానికి గురవుతున్నారంటే కారణం లేకపోలేదు. జగన్ రెడ్డి పాలనలో ప్రత్యర్థులు, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తల నాయకులు కేసులతో వేధించారు. వారు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి. దీంతో నాటి బాధితులు ఇప్పుడు ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటున్నారు. జగన్ రెడ్డి బాటలోనే వ్యవహరించాలనుకుంటే ప్రభుత్వం మారాల్సిన అవసరం లేదని మర్చిపోతున్నారు. అధికారులు ఇంతగా చెడిపోవడమే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమస్యగా మారింది. ప్రభుత్వం మారినంత మాత్రం అధికారులు కొత్తగా పుట్టుకురారు కనుక పూర్తిగా చెడిపోయిన అధికారులను వదిలేసి మిగతా వాళ్ళకు ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించి వారితోనే పని చేయించుకోవాలి. ఈ విషయంలో తెలుగు తమ్ముళ్ళు కూడా ఆవేశాన్ని తగ్గించుకోవాలి. కొన్ని రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొందరు తెలుగుదేశం, జనసేన నాయకులు, ఎమ్మెల్యేలు గత పాలకుల బాటలోనే కప్పం కోసం డిమాండ్ చేయడం, కబ్జాల బాట పట్టడం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పెట్టుబడుల ఆకర్షణ పనులు చంద్రబాబు ఉంటే ఎమ్మెల్యేలు ఎలా ప్రవర్తించడాన్ని ఎలా సమర్థించుకుంటారు? నేను చాలా రోజుల నుంచి గత నెల రోజుల్లో జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో రోజు మాట్లాడుతున్నది నేను అదే. ఎక్కడైనా సరే మంచిది మంచిగానే మాట్లాడుకోవాలి, చెడుగానే మాట్లాడుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అధికారి అనేటటువంటి వాళ్ళు ఇప్పుడు దీని కాన్సెప్ట్ ఏది, ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర ఉండేటువంటి అధికారి రేపు పొద్దున్న జగన్ వస్తే అనుకుంటాడు, వాళ్ళ మనుషులు అనుకుంటారు. అంతే కదా, అధికారిని అధికారిలాగా చూడనంత వరకు ఇదే జరుగుతుంటుంది.